ఇప్పుడు పట్టణానికో జిల్లా కేంద్రానికో దగ్గర ఉన్నోళ్లకు అడవిలా ఎక్కడనో ఇసిరేసినట్టుండే ఊరోళ్లకు సవలతులు సేమ్ ఉంటాయా? జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. వీళ్ళకు ఎటు పోవాలన్న ఆటోలు, బస్సులు, క్యాబ్లు, సినిమా టాకీస్లు, బేకరీలు, షాపింగ్ పోతానికి దుకాణాలు ఉంటాయి. అదే 100 కిలోమీటర్ల ఆవలున్న పల్లెల్లా గవ్వేముండయి. ఇక ఇప్పుడు మిమ్మల్ని ఓ ఊరికి తీసుకుపోతాం. సూద్దూరు పారి ఎట్లున్నదో. చుట్టూ అడవి నడుమిట్ల ఊరు చూస్తానికి మంచిగానే ఉన్నది కానీ ఆడు ఉండటానికే తిప్పలు ఉన్నది. పక్కూరికి పోవాలన్నా అట్నుంచి రావాలన్నా తొవ్వ చక్కగా ఉంటే కదా. అగో కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటా బొందల తొవ్వల నుంచే నడుచుకుంటా పోతుర్రు. ఉన్నోళ్ళు బండ్ల మీద పోతుర్రు. పొంగరాంగి ఎన్నో మాటలు అడ్డం పడి మోకాళ్ళ సిప్పలు వలిగినోళ్ళు బొచ్చడు మంది. 8 కిలోమీటర్లు ఇదే తొవ్వ. ఆదిలాబాద్ జిల్లా బుర్కి అనే ఊరిది. జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉన్నది కానీ డెవలప్మెంట్ కు మస్తు దూరం ఉన్నది. పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది ఉంది. గర్భిణులను పానం సుస్తైన వాళ్ళని దవాఖానకు తీసుకుపోవాలంటే తాతలు యాదికొస్తుర్రట. ఆయనతో రాత్రిపూట ఏమన్నా ఎటమటమయ్యానా అంటే ఒక గోస కాదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతున్నాయి. మా ఆరోగ్యానికి బాగా లేకున్నా కానీ కసలాల వంట తీసుకుపోవడం అవుతున్నది. ఊరు కొండ మీద ఉన్నది. తాగుతానికి నీళ్ళ సౌలభ్యత చక్కగా లేదట. మళ్ళా పక్కా ఇండ్లు లేవు చాలా మందికి. ఇంకా గమ్మత్ ఏందంటే గవర్నర్ మేడం దత్తత తీసుకున్నది. పాత గవర్నర్ తమిళసై మేడం దత్తత తీసుకున్నదట గాని పనులు అయితే ఏం కాలే అంటుర్రు. ఇక 8 కిలోమీటర్లు కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా పోవాలంటే ఎంత తిప్పలు ఉంటది. 3 కోట్ల మనం కూకుని మనం నడుచుకుంటే మనం వస్తున్నాం. ఆడాడాగుడు జరసేపు కూకునుడు మళ్ళా నడుచుడు. ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు వస్తుర్రు పోతుర్రు, సర్కార్లు వస్తున్నాయి పోతున్నాయి. కానీ మా ఊరు మాత్రం మారతలేదు. మాకేమద్దు తొవ్వ సౌలతి, నీళ్ళ సౌలతి, ఇంత నీడ సౌలతి చేస్తే చాలంటుర్రు. అసలే ఆనకాలం ఆగులు పొంగినంటూ ఊరు దాటాలంటే సుక్కలేనట. జరి ఇప్పటికైనా నజరేయురి సార్లు.